సర్కార్ అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు చెలరేగింది గతంలో. ఇక గొర్రెల స్కామ్పై ఏసీబీ ట్యాపింగ్పై పోలీసుల విచారణ వేగవంతం చేసిండ్రు. విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సిఎస్ను విచారించిన నరసింహారెడ్డి గారు ఈయన కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన విచారిస్తూ ఉన్నారంట. ఇక గత ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను వాళ్ళు ఏం చేయమంటే చేసిన నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదంటున్నట. ఎవరు? ప్రభాకర్ రావు. ఎందుకంటే 80 సంవత్సరాలు 82 సంవత్సరాలు ఉన్నాడు పెద్ద మనిషి. ఆయన తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి జీతం ఇచ్చి ఆగమాగం చేసి విద్యుత్ వ్యవస్థనంతా కథం చేసి పడేసిండు. 80,000 కోట్ల రూపాయలు అప్పు వేసి పెట్టిండు మన మీద. ఇక ఇంకేందంటే ఇక ఈడ విద్యుత్ కొనుగోళ్ల పైన ఎక్కడేది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొంటే మాకు మేము విద్యుత్ వాడుకోకుండా మీకు పైసలు ఇస్తామని చెప్పిరట. అందులో ఎంత కమిషనో తెలియదు. మరి అవన్నీ కూడా తేలుతున్నాయి మొత్తం. తర్వాత ఇక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆ కథ అంతా కూడా బయటకు వస్తున్నది. ఇవంతా బయటకు వస్తేనే వాళ్ళు చేసిన ఏంది ఎలగబెట్టినరు, మేం చేసినాం అంటారు కదా, అవన్నీ బయటకు వస్తాయి. అది వస్తేనే తేలిపోతుంది లెక్క. అంటే చాలామంది అంటుంటారంట ఇంకా సచిన పాము ఎందుకు చంపుతారు, ఇంకా ఆల్రెడీ ఓడిపోయింది కదా, అయిపోయింది. ఓడిపోతే అయిపోతుంది. ఇప్పుడు మొత్తం నాశనం చేసి పెట్టే ఎవరు దీన్ని అంతా కూడా పూడ్చాలి, ఎవరు దీనంతా కూడా బాగా వేయాలి. అంటే బాగా వేయడం కాదు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు కదా. చాలా 2 తరాలు మొత్తం కూడా విద్యార్థులు నిరుద్యోగులతోటి 2 తరాల జీవితాలు నాశనం చేసిండు దుర్మార్గులు. మరి అటువంటి వాళ్ళకి శిక్ష పడాలని అవద్దా? ఇక గత ప్రభుత్వం చెప్పినట్టే చేశారని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండట. కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించనున్న జస్టిస్ చంద్రఘోష్. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందలేదని కంప్లైంట్స్ వచ్చినాయి. చాలామందికి రాలేదంట పాపం. ఇక తర్వాత ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు ఉన్నారు. ఇంకా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఎంక్వైరీ స్పీడప్ అయింది. కాళేశ్వరంపై జస్టిస్ పీనాకి చంద్రఘోష్, విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్లు వరుస పెట్టి అధికారులు విచారిస్తున్నాయి. సోమవారం కూడా 2 కమిషన్లు నోటీసులు ఇచ్చి ఆఫీసర్లను వేరువేరుగా ఎంక్వైరీ చేశాయి. వారి నుంచి వివరాలు తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలో గత ప్రభుత్వంలో పనిచేసిన సంబంధిత శాఖల అప్పటి మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారట. చూసుకోయిగా 7 దాకంటే 8 దాకా పోతుంది కథ.